కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేశాక ఒక ఐడియా అయితే వచ్చింది కదా మీకు. ఇప్పుడు ఏంటి, స్ట్రైట్ లైన్స్ లో ఫార్ములాస్ నేర్చుకుంటే చాలు, క్వశ్చన్స్ వే ఆఫ్ సాల్వింగ్ చూస్తే చాలు, యూ క్యాన్ బి ఏబుల్ టు డూ ద క్వశ్చన్స్. మీరు క్వశ్చన్స్ చేయగలరు, రైట్? ప్యూర్ నాన్న ఎప్పుడైనా ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఆ పీడిఎఫ్ లో ఏవైతే ఉన్నాయో స్ట్రైట్ లైన్ లో ఫార్ములాస్, ఆ ఫార్ములాస్ వరకు రివైజ్ చేసుకుని వెళ్ళండి చాలు. ఉన్న ఫార్ములాస్ వరకు రివైజ్ చేసుకుని వెళ్తే చాలా యూ కెన్ గెట్ వెరీ 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 గుడ్ స్కోర్. సర్కిల్స్ లో మీరు ఫస్ట్ రివైజ్ చేయాల్సిన ఫార్ములాస్ స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. ఒక సర్కిల్ కి స్టాండర్డ్ ఈక్వేషన్ ఏంటి? సో సర్కిల్ ఈక్వేషన్స్ రెండు ఉంటాయి. ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్, ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. హెచ్ కామా కే సెంటర్ ఆర్ రేడియస్ ఉన్నప్పుడు ఇంకొక ఫార్మ్, జనరల్ ఫార్మ్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. నెక్స్ట్, ఇఫ్ యు నో ద ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది డయామీటర్, నీకు డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్స్ తెలిస్తే ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ x మైనస్ x1 ఇంటూ x మైనస్ x2 ప్లస్ y మైనస్ y1 ఇంటూ y మైనస్ y2 ఈక్వల్ టు 0. నెక్స్ట్, ఇంటర్సెక్ట్స్ మేడ్ బై ద సర్కిల్. ఈ వర్డ్ చాలా 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 ఇంపార్టెంట్. ఇంటర్సెక్ట్స్ మేడ్ బై ద సర్కిల్. ఒక సర్కిల్ నాకు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0 ఉంటే దానికి ఇంటర్సెప్ట్ ఆన్ x యాక్సిస్, x యాక్సిస్ మీద ఇంటర్సెప్ట్ ఎంత అంటే 2 రూట్ g స్క్వేర్ మైనస్ ac, g స్క్వేర్ మైనస్ c. y యాక్సిస్ మీద ఇంటర్సెప్ట్ ఏంటి అంటే 2 రూట్ f స్క్వేర్ మైనస్ c. ఇంటర్సెప్ట్ అంటే ఇప్పుడు ఆ సర్కిల్ x యాక్సిస్ ఎంత ఆక్యుపై చేసింది సర్కిల్ ని, ఆ లెంత్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్, y యాక్సిస్ ఎంత ఆక్యుపై చేసింది, అది పారామెట్రిక్ ఈక్వేషన్. x ఈక్వల్ టు h ప్లస్ r cos theta, y ఈక్వల్ టు k ప్లస్ r sin theta. పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్. ఏం చేస్తాం, పాయింట్ తీసుకొచ్చి సర్కిల్ లో పెడతాం. లెస్ దాన్ 0 ఇన్సైడ్ ద సర్కిల్, ఈక్వల్ టు 0 ఆన్ ది సర్కిల్, గ్రేటర్ దాన్ 0 అవుట్ సైడ్ ద సర్కిల్. నెక్స్ట్, సీకెంట్ టాంజెంట్ డిలీటెడ్, మనకి ఇది అక్కర్లేదు, ఈ పార్ట్ అక్కర్లేదమ్మా. సీకెంట్ టాంజెంట్ డిలీటెడ్ మనకి. డైరెక్టర్ సర్కిల్. డైరెక్టర్ సర్కిల్ ఈక్వేషన్ ఏమవుతుంది? డైరెక్టర్ సర్కిల్ అంటే ఎక్కడైనా సరే సర్కిల్, పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా, ఈ నాలుగిట్లోనూ డైరెక్టర్ సర్కిల్ అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పర్పెండిక్యులర్ టాంజెంట్స్. పర్పెండిక్యులర్ టాంజెంట్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నీకు డైరెక్టర్ సర్కిల్. ఈ సర్కిల్ ఈక్వేషన్ కి డైరెక్టర్ సర్కిల్ ఏమవుతుంది అంటే సర్కిల్ రేడియస్ కి √2a టైమ్స్ ఆఫ్ ఉంటుంది డైరెక్టర్ సర్కిల్ యొక్క రేడియస్. ఒక సర్కిల్ ఈక్వేషన్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ ఉంటే దాని డైరెక్టర్ సర్కిల్ ఈక్వేషన్ వచ్చేసరికి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు 2a స్క్వేర్ ఉంటుంది. కార్డ్ ఆఫ్ కాంటాక్ట్, లెంత్ ఆఫ్ ది కార్డ్ 2lr బై అండర్ రూట్ ఆఫ్ r స్క్వేర్ ప్లస్ l స్క్వేర్. ఫార్ములా లేకుండా ఎలా చేయాలో నేను చెప్తాను. ఈ ఫార్ములాస్ అక్కర్లేదు నాన్న, ఫార్ములాస్ యూజ్ చేయకుండా ఎలా చేయాలో చెప్తా. నెక్స్ట్, ఈక్వేషన్ ఆఫ్ ది కార్డ్. ఇప్పుడు మీకు బేసిక్ గా టాంజెంట్స్ అండ్ నార్మల్స్ అనే కాన్సెప్ట్ డిలీటెడ్, ఓకేనా? అది డిలీట్ అయిపోయిన తర్వాత చాలా లెస్ నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉన్నాయమ్మా సర్కిల్లో. ఆ లెస్ నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటే చాలు యూ కెన్ గెట్ వెరీ గుడ్ స్కోర్. ఏంటవి ఆ లెస్ నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ అంటే ఒక్కసారి రివైజ్ చేస్తున్నా చూడండి. ఆ పీడిఎఫ్ ని రిఫర్ చేయండి, ఇక్కడ మీకు డీటెయిల్ గా రాస్తున్నాను. ఫస్ట్, ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. నీకు ఎన్ని ఈక్వేషన్స్ ఉంటే అన్ని ఈక్వేషన్స్ తెలియాలి. సర్కిల్ కి పాసిబుల్ ఈక్వేషన్స్ అన్ని తెలియాలి. సో జనరల్ గా సర్కిల్ ఈక్వేషన్ అంటే నాకు x మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్. ఎప్పుడు ఇది నాకు ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్? వెన్ ఐ నో ద సెంటర్. సర్కిల్ యొక్క సెంటర్ వచ్చేసరికి h కామా k, రేడియస్ r యూనిట్స్. సెంటర్ h కామా k, రేడియస్ r యూనిట్స్ నాకు తెలిస్తే సెంటర్ ఆఫ్ ది సర్కిల్ x మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్. ఫస్ట్ ఈక్వేషన్, ఓకేనా? నెక్స్ట్, సెకండ్ ఈక్వేషన్. దీన్నే ఎలాబరేట్ చేసి సింప్లిఫై చేసి రాస్తాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c. నన్ను గుర్తుపెట్టుకోండి, స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ అంటే ఆల్వేస్, ప్రతిసారి కూడా ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ కోఎఫిషియెంట్స్ 1 ఉండాలి. ఈక్వేట్ ఉంటే సరిపోదు. 2x స్క్వేర్ 2y స్క్వేర్, 3x స్క్వేర్ 3y స్క్వేర్ అలా ఉండొద్దు. 1 ఉండాలి. నీకు ఏదైతే ఉందో అది కామన్ తీసి 1 చేయండి. ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ కోఎఫిషియెంట్స్ ఖచ్చితంగా 1 ఉండాలి. 1 ఉంటే ఇప్పుడు సెంటర్ ఆఫ్ ది సర్కిల్, సర్కిల్ కి సెంటర్ ఏమవుతుంది అంటే, జాగ్రత్తగా వినండి, నేను చెప్పిన టర్మినాలజీ ఫాలో అవ్వండి. ఎక్స్ కోఎఫిషియెంట్ సైన్ చేంజ్ బై 2, ఎక్స్ కోఎఫిషియెంట్ సైన్ చేంజ్ బై 2, y కోఎఫిషియెంట్ సైన్ చేంజ్ బై 2, y కోఎఫిషియెంట్ సైన్ చేంజ్ బై 2. ఇది నాకు సెంటర్. సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఏమైందమ్మా? ఎక్స్ కోఎఫిషియెంట్ సైన్ చేంజ్ బై 2, y కోఎఫిషియెంట్ సైన్ చేంజ్ బై 2. రేడియస్, దీని హోల్ స్క్వేర్ చేయండి.
దీని హోల్ స్క్వేర్ చేయండి, జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇలా కనిపిస్తే నీకు దీని సెంటర్ ఏంటి అంటే ఎక్స్ కోఎఫిషియంట్ సైన్ చేంజ్ బై 2, వై కోఎఫిషియంట్ సైన్ చేంజ్ బై 2, రేడియస్ ఏంటి అంటే అండర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. ఈ రెండు క్లియర్. ఇక్కడ వచ్చేసరికి సెంటర్ హెచ్ కామాకే, రేడియస్ వచ్చేసరికి ఆర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇఫ్ ద సర్కిల్ ఈస్ టచింగ్ ఎక్స్ యాక్సిస్, సర్కిల్ నాకు ఎక్స్ యాక్సిస్ ని టచ్ చేస్తుంది. ఎక్స్ యాక్సిస్ ని టచ్ చేస్తుంది అంటే ఇది రేడియస్ కదా, సెంటర్ హెచ్ కామాకే తీసుకుందాం. రేడియస్ దేనికి ఈక్వల్ అయితే చెప్పండి అమ్మా, రేడియస్ దేనికి ఈక్వల్ అవుతుంది? నేను సెంటర్ ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ కామాకే తీసుకున్నాను, రేడియస్ దేనికి ఈక్వల్ అవుతుంది? ఈ పార్ట్ రేడియస్ విచ్ ఈస్ నథింగ్ బట్ దిస్ కే కి ఈక్వల్ అవుతుంది. సో ఇఫ్ ద సర్కిల్ ఈస్ టచింగ్ ఎక్స్ యాక్సిస్ అంటే నీకు స్పెషల్ గా రేడియస్ ఇవ్వక్కర్లేదు, సెంటర్ లో ఉన్న వై కోఆర్డినేటే నీకు రేడియస్. ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు కే స్క్వేర్. ఈ లెంత్ నీకు కే అవుతుంది, రైట్? సిమిలర్లీ ఇవి ఇంపార్టెంట్ అన్న, రీసెంట్ ఇయర్స్ లో వీటి మీద క్వశ్చన్స్ బాగా వస్తున్నాయి, వీటిని బై హార్ట్ చేయొద్దు, ఇలా నేర్చుకోండి. సిమిలర్లీ ఇఫ్ ద సర్కిల్ ఈస్ టచింగ్ వై యాక్సిస్, వై యాక్సిస్ కి టచ్ అవుతుంటే హెచ్ కామా కే ఈజ్ బై సెంటర్, ఇది నా రేడియస్, దీని వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది? హెచ్ కి ఈక్వల్ అవుతుంది, రైట్? సో ఈక్వేషన్ ఏమవుతుంది అంటే ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్. అంటే ఇది నీకు ఒక క్లూ క్వశ్చన్ లో, సర్కిల్ ఈస్ టచింగ్ ఎక్స్ యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ ని టచ్ అవుతుంది అంటే దాని రేడియస్ కే యూనిట్స్. సర్కిల్ ఈస్ టచింగ్ వై యాక్సిస్, వై యాక్సిస్ ని టచ్ అవుతుంది అంటే దాని రేడియస్ హెచ్ యూనిట్స్. సో ఇది చూసేసేసి మనం రేడియస్ చెప్పచ్చు. సిమిలర్లీ నెక్స్ట్, ఇఫ్ ద సర్కిల్ ఈస్ టచింగ్ బోత్ ఎక్స్ అండ్ వై యాక్సిస్, సర్కిల్ ఈస్ టచింగ్ బోత్ ఎక్స్ అండ్ వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ రెండింటిని టచ్ చేస్తుంది అనుకుందాం. అప్పుడు నీకు సెంటర్ ఏమవుతుందంటే హెచ్ కామా హెచ్ అమ్మ, ఎక్స్ యాక్సిస్ నుంచి సేమ్ డిస్టెన్స్, వై యాక్సిస్ నుంచి సేమ్ డిస్టెన్స్ కాబట్టి, అండ్ రేడియస్ కూడా హెచ్ఏ. అంటే టచింగ్ బోత్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అంటే నీకు ఏదో సింగిల్ టర్మ్ తెలిస్తే చాలు, నువ్వు సాల్వ్ చేసేసుకోవచ్చు క్వశ్చన్. దీన్నే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ అనుకుంటే ఎక్స్ మైనస్ ఆర్ హోల్ స్క్వేర్ వై మైనస్ ఆర్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. వీటి మీద క్వశ్చన్స్ వస్తున్నాయి బాగా. ఇవి అన్ని కూడా నీకు స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్సే. ఇంకొకటి, ఇఫ్ యు నో ద ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది డయామీటర్, ఒక సర్కిల్ యొక్క ఎండ్ పాయింట్స్ నీకు తెలుసు, x1 y1 x2 y2, then equation of the circle x minus x1 into x minus x2 y minus y1 into y minus y2. End points of the diameter are given, equation of the circle ఇది. Touching both x and y axis, equation of the circle. Touching only y axis, touching only x axis, general equations. Screen మీద కనిపిస్తున్న డెఫినేషన్స్ అన్ని క్లియరా? అన్ని సర్కిల్ ఈక్వేషన్స్ క్లియరా అమ్మా స్క్రీన్ మీద కనిపిస్తున్నవి? ఎస్, వెరీ గుడ్. నెక్స్ట్ పాయింట్ అనే సర్కిల్ చెప్తాం కదా, ఆన్ ది సర్కిల్, ఇన్సైడ్ ద సర్కిల్, అవుట్ సైడ్ ద సర్కిల్, మినిమం మాక్సిమం డిస్టెన్స్ ఇంపార్టెంట్. ఒక సర్కిల్ కి పాయింట్ బయట ఉంది, అయితే ఈ పాయింట్ నుంచి ఈ సర్కిల్ కి మినిమం డిస్టెన్స్ ఎంత? ఈ పాయింట్ నుంచి ఈ సర్కిల్ కి మాక్సిమం డిస్టెన్స్ ఎంత? మాక్సిమం డిస్టెన్స్ అంటే సిపి ప్లస్ ఆర్, మినిమం డిస్టెన్స్ అంటే సిపి మైనస్ ఆర్, వేర్ ఆర్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్ అండ్ సి ఈస్ ద సెంటర్, పి ఈస్ ద అవుట్ సైడ్ పాయింట్. P is outside point, R is the radius of the circle, C is the center. CP plus R చేస్తే maximum distance, next CP minus R చేస్తే minimum distance. పాయింట్ నుంచి సర్కిల్ కి మినిమం డిస్టెన్స్, పాయింట్ నుంచి సర్కిల్ కి మాక్సిమం డిస్టెన్స్. క్లియర్? పాయింట్ నుంచి సర్కిల్ కి మినిమం డిస్టెన్స్, పాయింట్ నుంచి సర్కిల్ కి మాక్సిమం డిస్టెన్స్. అండర్స్టూడ్? నెక్స్ట్, ఇంటర్సెప్ట్స్ మేడ్ ఆన్ ది సర్కిల్. ఇందాక మనం ఫార్ములా చూసాం కదా, అలా కాకుండా ఏమిస్తాడంటే అమ్మా, సర్కిల్ ఉంది, ఒక సర్కిల్ ఉంది మన దగ్గర, ఈ లైన్, ఈ ఎల్లో కలర్ లైన్, ఓకేనా? ఎల్లో కలర్ లైన్ అక్కడెక్కడో మొదలు ఇక్కడెక్కడో పోతుంది బేసిక్ గా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏదైతే ఉందో ఇది నీకు
లెంత్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్. ఈ సర్కిల్ ని ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అయితే కట్ అయిందో అది నీకు లెంత్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్. ఓకే, సర్కిల్ రేడియస్ తెలుసామా నీకు? రేడియస్ ఆఫ్ ది సర్కిల్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ కదా. సెంటర్ నుంచి ఈ లైన్ కి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయాలి. ఎప్పుడైనా క్వశ్చన్ లో ఇంటర్సెప్ట్ అనగానే బొమ్మ వేయాలి. ఫస్ట్ ఇంటర్సెప్ట్ అనగానే బొమ్మేసి, వీటి మీద క్వశ్చన్స్ వస్తాయి. ఇంటర్సెప్ట్ అనగానే బొమ్మేసి వాడు ఏమి ఇచ్చాడు ఏమడుగుతున్నాడో చూసుకోండి. ఇక్కడ నీకు 3 లెంతుల గురించి తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేమింగ్ ఇస్తే AD అనేది లెంత్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్. టోటల్ లెంత్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్ ఈక్వల్ టు AD. టోటల్ లెంత్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్ AD. AB ఏమవుతుంది? హాఫ్ ఆఫ్ AD. టోటల్ లెంత్ L అనుకుంటే ఇది నాకు L/2, లేదా ఇక్కడ నేను L అనుకుంటే టోటల్ లెంత్ 2L. టోటల్ లెంత్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్. ఓకే, నెక్స్ట్ AC is the radius of the circle. Next BC is the distance from point to line. సెంటర్ నుంచి లైన్ కి డిస్టెన్స్, రైట్? డిస్టెన్స్. ఈ 3 రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫార్మ్ చేస్తున్నాయి. పైథాగరస్ థీరం నుంచి ఏం రాయొచ్చు? R² = L² + D². ఇంటర్సెప్ట్ కండిషన్. ఇంటర్సెప్ట్ అనగానే నీకు ఈ కండిషన్ గుర్తు రావాలి. R is the radius of the circle, L is the half of the length of intercept. నేను హాఫే తీసుకున్నా. L is the half of the length of intercept. ఓకేనా? D is the perpendicular distance from center to the line. పాయింట్ నుంచి లైన్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ D. ఆ 3 టర్మినాలజీస్ క్లియర్ కదా. ఈ మూడిట్లో ఏదో ఒక 2 ఇస్తాడు, ఒకటి కనుక్కోమంటాడు. ఏదో ఒక 2 ఇస్తాడు, ఒకటి కనుక్కోమంటాడు. దానికి ఫార్ములా ఇది. నెక్స్ట్ టాంజెంట్, నార్మల్, డిలేటెడ్. కాకపోతే టాంజెంట్ గురించి చిన్న కండిషన్ నేర్చుకోండి. టాంజెంట్ ఆఫ్ ఏ సర్కిల్ అంటే ఏం గుర్తు రావాలమ్మా? టాంజెంట్ ఆఫ్ ఏ సర్కిల్ అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటి? ఒక సర్కిల్ కి టాంజెంట్ ఉంది, ఏం గుర్తు రావాలి నీకు? R = D. R అంటే రేడియస్ ఆఫ్ ది సర్కిల్, D అంటే సెంటర్ నుంచి లైన్ మీదకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సెంటర్ నుంచి లైన్ మీదకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ D. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్సే రేడియస్. నాకు టాంజెంట్ తెలిస్తే R = D గుర్తు రావాలి. నెక్స్ట్ నార్మల్ కి కండిషన్ ఏంటంటే నార్మల్ ఆల్వేస్ పాసెస్ త్రూ సెంటర్ ఆఫ్ ది సర్కిల్. సర్కిల్ యొక్క సెంటర్ నుంచి నార్మల్ పాస్ అవుతుంది. నార్మల్ ఆల్వేస్ పాసెస్ త్రూ సెంటర్ ఆఫ్ ది సర్కిల్. ఓకేనా? క్లియర్? ఈ సర్కిల్ మీద ఈ 2 గుర్తు పెట్టుకోండి. నార్మల్ కండిషన్, టాంజెంట్ కండిషన్. నెక్స్ట్ most important thing, relation between 2 circles. రెండు సర్కిల్స్ మధ్యలో రిలేషన్ ఏంటి అంటే, ఓ 2 సర్కిల్స్ ఉంటే ఎలా ఉంటాయి చెప్పండి? అసలు దేనికి సంబంధం లేకుండా ఉంటాయి కదా. ఇలా అసలు సంబంధం లేకుండా ఉంటాయి 2 ఒకదానికొకటి. ఆర్ఎల్స్ ఒకదానికొకటి టచ్ అవుతాయి. ఆర్ఎల్స్ ఒకదానికొకటి టచ్ అవుతాయి ఇలా. ఆర్ఎల్స్ ఒకదానికొకటి ఇంటర్సెక్ట్ అవుతాయి. ఒకదానికొకటి ఇంటర్సెక్ట్ అవుతాయి. ఇంకొంచెం లోపలికి పోతే ఒక సర్కిల్ లోపల ఇంకో సర్కిల్ ఫామ్ అవుతుంది. ఆర్ఎల్స్ ఒక సర్కిల్ లోపల ఇంకొక సర్కిల్ ఫామ్ అవుతుంది మనకి.
ఆర్ఎల్స్ అసలు సర్కిల్స్ లోపల ఒకదానికొకటి టచ్ అవ్వకుండా ఉంటాయి. సర్కిల్స్ లోపల ఒకదానికొకటి టచ్ అవ్వకుండా ఉంటాయి. ఇవే కదమ్మా మనకి సర్కిల్స్. ఇవి ఇట్లా ఉంటాయి, కాంకరెంట్ సర్కిల్స్ కాదు. సర్కిల్స్ రెండు ఉన్నాయి అంటే దీస్ ఆర్ ది పాసిబుల్ వేస్ ఫర్ మీ, రైట్? ఒక రెండు సర్కిల్స్ ఉన్నాయి అంటే ఇవేగా పాసిబుల్. అసలు రెండు టచ్ అవ్వకుండా ఉంటాయి, లేదా ఎక్స్టర్నల్ గా టచ్ అవుతాయి, లేదా ఇంటర్సెక్ట్ అవుతాయి, లేదా ఇంటర్నల్ గా టచ్ అవుతాయి, లేదా ఇంటర్నల్ గా టచ్ అవ్వకుండా ఉంటాయి. ఎలా గుర్తుపెట్టుకుంటారంటే సర్కిల్స్ ఉన్నాయి అనగానే ఫస్ట్ అసలు టచ్ అవ్వట్లేదు, అసలు టచ్ అవ్వట్లేదు 2 కేసెస్. ఎక్స్టర్నల్ గా టచ్ అవ్వట్లేదా, ఇంటర్నల్ గా టచ్ అవ్వట్లేదా. టచ్ అవుతున్నాయి అంటే ఎక్స్టర్నల్ గా టచ్ అవుతున్నాయా, ఇంటర్నల్ గా టచ్ అవుతున్నాయా. నెక్స్ట్ కేస్ ఇంటర్సెక్టింగ్. టోటల్ 5 కేసెస్ ఉంటాయి. ఈ 5 కేసెస్ కండిషన్స్ ఇంపార్టెంట్. మీకేమో ఐపీఈలో నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్, ఇక్కడ నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ కాదు, రిలేషన్ బిట్వీన్ 2 సర్కిల్స్. సో ఇప్పుడు నీకు అన్ని సర్కిల్స్ కి సెంటర్లు తెలుసు. C1 C2. C1 is the center of the first circle, C2 is the center of the second circle. రెండు ఇక్కడ ఉన్న అన్ని సర్కిల్స్ కి సెంటర్లు తెలుసు, ఇక్కడ ఉన్న అన్ని సర్కిల్స్ కి రేడియస్ తెలుసు. ఫస్ట్ సర్కిల్ రేడియస్ R1, సెకండ్ సర్కిల్ రేడియస్ R2. ఓకేనా? ఫస్ట్ సర్కిల్ రేడియస్ R1, సెకండ్ సర్కిల్ రేడియస్ R2. రెండు సర్కిల్ సెంటర్ తెలుసు C1 C2. ఫస్ట్ దాని కండిషన్ ఏమవుద్దమ్మా, నాకు డిస్టెన్స్ బిట్వీన్ 2 సెంటర్స్ ఎక్కువ, R1 ప్లస్ R2 ఎక్కువ. ఇదేమో R1, ఇదేమో R2. డిస్టెన్స్ బిట్వీన్ బోత్ ద సర్కిల్స్ తీసుకుంటే ఇది నాకు C1 C2. డిస్టెన్స్ బిట్వీన్ బోత్ ద సర్కిల్స్ ఏది ఎక్కువ నాన్న మనకి ఇక్కడ? C1 C2 is greater than R1 plus R2. అవునా కదా? C1 C2 అంటే డిస్టెన్స్ బిట్వీన్ బోత్ ద సర్కిల్స్. C1 C2 అంటే డిస్టెన్స్ బిట్వీన్ బోత్ ద సర్కిల్స్. C1 C2 is greater than R1 plus R2. సర్కిల్స్ టచ్ అవ్వట్లే, కండిషన్. ఎక్స్టర్నల్ గా టచ్ అవుతున్నాయి అంటే C1 C2 ఈక్వల్ టు R1 plus R2. డిస్టెన్స్ బిట్వీన్ బోత్ ద సెంటర్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది రేడియై, రైట్? డిస్టెన్స్ బిట్వీన్ బోత్ ద సెంటర్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది రేడియై. ఇక్కడ C1 C2 గ్రేటర్ దాన్ R1 plus R2, C1 C2 ఈక్వల్ టు R1 plus R2. ఫస్ట్ 2 కండిషన్స్ క్లియర్. నెక్స్ట్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్. సర్కిల్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్. C1 C2 లెస్ దాన్ R1 plus R2. ఇది మనకి తెలుసు. అలాంగ్ విత్ దిస్ టేక్ వన్ మోర్ కండిషన్. Difference of the radii is less than distance between the centers is less than sum of the radii. చాలా ఇంపార్టెంట్. వీటి అన్నిట్లోనూ హై ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది దీనికే. ఇంటర్సెక్ట్. సర్కిల్స్ ఇంటర్సెక్ట్ అంటే మీనింగ్ ఏంటి అమ్మా? మాడ్యులస్ ఆఫ్ R1 minus R2. డిఫరెన్స్ బిట్వీన్ రేడియై లెస్ దాన్ distance between centers less than sum of the radii. R1 minus R2 less than C1 C2 less than R1 plus R2. క్లియర్? చాలా ఇంపార్టెంట్. దీని మీద క్వశ్చన్స్ బాగా వస్తాయి. సర్కిల్స్ ఇంటర్సెక్టింగ్ అనగానే కండిషన్ తీసుకోవాలి. ఓకే, ఇదే కండిషన్ తెలియగానే సర్కిల్స్ ఇంటర్సెక్టింగ్ అని తెలియాలి. ఇది ఒకటి ఇంపార్టెంట్, ఇది కూడా ఇంపార్టెంట్ అన్న. చాలా వీటి మీద షూర్లీ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్. నెక్స్ట్ ఇంటర్నల్ గా టచ్ అవుతున్నాయి అంటే C1 C2 ఈక్వల్ టు R1 minus R2. ఇంటర్నల్ గా టచ్ అవ్వట్లే. C1 C2 లెస్ దాన్ R1 minus R2. వన్స్ either take a note or take a screenshot of this. వీటిని ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. చాలా ఇంపార్టెంట్. నౌ వీఆర్ గోయింగ్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ ఆన్ దిస్. వీటి మీద ప్రాబ్లమ్స్ చేయబోతున్నాము. ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ అన్ని కండిషన్స్ ని రివైజ్ చేయండి. టెల్ మీ వన్స్ యు ఆర్ డన్, విల్ స్టార్ట్ సాల్వింగ్ క్వశ్చన్స్. ఒక స్క్రీన్ షాట్ అన్నా తీసుకోండి, లేదంటే మేక్ ఏ నోట్ ఆన్ దిస్. ఆల్ 5 కండిషన్స్ కూడా గుర్తుండాలి. షల్ వి స్టార్ట్ సాల్వింగ్ క్వశ్చన్స్? అండ్ మోస్ట్లీ మనకి ఈ సర్కిల్స్ నుంచి ఫస్ట్ ఫ్రీక్వెంట్లీ రిపీటెడ్ క్వశ్చన్స్ ఇవే అమ్మా. ఈ కాన్సెప్ట్ మీదనే బాగా ఫ్రీక్వెంట్లీ రిపీటెడ్. రిలేషన్ బిట్వీన్ 2 సర్కిల్స్. రెండు సర్కిల్స్ మధ్యలో రిలేషన్, వాటి మీదనే క్వశ్చన్స్ వస్తాయి. C1 is the circle in the third quadrant of radius 3 units. C1 అనే థర్డ్ క్వాడ్రంట్ లో ఉంది. కీప్ దిస్.
టచెస్ బోత్ ద కోఆర్డినేట్ యాక్సిస్. ఇప్పుడే ఫార్ములా చెప్పా, ఇది 2025 PYQ. టచెస్ బోత్ ద కోఆర్డినేట్ యాక్సిస్. C1 అనే సర్కిల్ రేడియస్ ఉంది అండ్ ఇట్ ఈజ్ ఇన్ థర్డ్ క్వాడ్రంట్ టచింగ్ బోత్ ఎక్స్ అండ్ వై యాక్సిస్. అంటే C1 ఎక్కడుందమ్మా నాకు ఇలా ఉంది C1, రైట్? అది సర్కిల్, కాసేపు సర్కిల్ అనుకోండి దాన్ని. అంటే C1 ఫస్ట్, C1 సెంటర్ ఎంతమ్మా? C1 సెంటర్ థర్డ్ క్వాడ్రంట్ -3, -3, రేడియస్ 3 యూనిట్స్ కదా, రైట్? క్లియర్? ఏం చెప్పా? టచెస్ బోత్ ద కోఆర్డినేట్ యాక్సిస్. సెంటర్ రేడియస్ రెండు సేమే, థర్డ్ క్వాడ్రంట్ కాబట్టి ఎక్స్ వై నెగిటివ్ తీసుకున్నాం. C2 is the circle with the center and radius touches C1 externally at the point alpha beta. C2 అనేది ఇక్కడ ఉంది నాకు, ఓకే? టచెస్ ఎక్స్టర్నల్లీ ఎట్ ద పాయింట్ ఆల్ఫా బీటా. ఆల్ఫా బీటా దగ్గర నాకు C1 ని టచ్ చేస్తుంది. అయితే ఆల్ఫా బీటా వాల్యూ కావాలి. C2 is the circle సెంటర్ 1, 3, రేడియస్ ఇవ్వలే మనకి. C2 సెంటరే ఉంది మన దగ్గర, రేడియస్ లేదు, ఓకే? C2 is the circle సెంటర్ 1, 3 అండ్ రేడియస్ R తీసుకుందాం. టచెస్ ఎక్స్టర్నల్లీ ఎట్ ద పాయింట్ ఆల్ఫా కామా బీటా. అయితే బీటా మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ కావాలి. ఎప్పుడైనా రెండు క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోవడం, మన దగ్గర పూర్తి ఇన్ఫర్మేషన్ లేదు, అడు పూర్తి వాల్యూస్ అడగండి నిన్ను. బీటా మైనస్ ఆల్ఫా కావాలి. యూ డోంట్ నీడ్ ఎగ్జాక్ట్ ఆల్ఫా బీటా వాల్యూస్, యూ నీడ్ బీటా మైనస్ ఆల్ఫా, ఓకేనా? ఆల్ఫా బీటా వాల్యూస్ అక్కర్లే, బీటా మైనస్ ఆల్ఫా కావాలి, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి? టచింగ్ ఎక్స్టర్నల్లీ అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుంటా. ఆ లైన్ ని మీకోసం ఇక్కడ రాస్తున్నా చూడండి. సో నాకు C1 ఇక్కడ ఉంది, C2 ఇక్కడ ఉంది, ఇది ఆల్ఫా కామా బీటా. ఏ రేషియోలో కట్ చేస్తుంది? 3:R కదా. ఫస్ట్ సర్కిల్ రేడియస్ ఏమో 3 యూనిట్, సెకండ్ సర్కిల్ ఏమో 1. ఇదే కదా. నవి చూడగానే గుర్తొస్తుందా మనం ఏం యూస్ చేయాలో? నౌ వి నీడ్ టు యూస్ సెక్షన్ ఫార్ములా, రైట్? సెక్షన్ ఫార్ములా. C1 ఉంది నా దగ్గర -3, -3. C2 ఉంది నా దగ్గర 1, 3. యూస్ సెక్షన్ ఫార్ములా. సెక్షన్ ఫార్ములా యూస్ చేస్తే mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n my2 ప్లస్ ny1 బై m ప్లస్ n. దీని వాల్యూ ఎంతమ్మా? ఆల్ఫా కామా బీటా, రైట్? దీని వాల్యూ ఎంత నాకు? ఆల్ఫా కామా బీటా. ఆర్ ని ఆర్ లోనే పెడదాం, తర్వాత సింప్లిఫై చేద్దాం ఆర్ కావాలి అంటే. 3 - 3R by 3 plus R equal to alpha. 3 - 3R by 3 plus R. mx2 plus nx1 by m plus n my2 plus ny1 by m plus n. They are asking beta minus alpha. 9 - 3R by 3 plus R. 3 - 3R by 3 plus R. 9 - 3R minus 3 plus 3R by 3 plus R. 6 by 3 plus R. Beta minus alpha. R కావాలి రా. సో టచింగ్ ఎక్స్టర్నల్లీ అంటే మన కండిషన్ ఏంటమ్మా? టచింగ్ ఎక్స్టర్నల్లీ ఇప్పుడే చూసాం కండిషన్. టచింగ్ ఎక్స్టర్నల్లీ అంటే C1 C2 ఈక్వల్ టు R1 ప్లస్ R2. డిస్టెన్స్ బిట్వీన్ బోత్ ద సెంటర్స్, అండర్ రూట్ ఆఫ్ x2 minus x1 whole square y2 minus y1 whole square equal to R1 plus R2. 4 square 16, 36. Squaring on both the sides. Wait. We need R3 only, right? R plus 3 kada. R plus 3 value వచ్చింది చూడండి. R plus 3 వాల్యూనే వచ్చింది డైరెక్ట్ గా. R plus 3.
So which means beta minus alpha equal to 6 by r plus 3 ante root 52. Beta minus alpha whole square. Beta minus alpha whole square ante 36 by 52. 4 9s are 9 by 13. 9 by 13 అయితే m plus n 9 plus 13. (22) is your answer. Option 3 is your answer. ఓకే, ఇక్కడ గుర్తుపెట్టుకోండి అమ్మా, GCD of m, n 1 అంటే నీకు ఇవి ఒకవేళ క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసేయి. ఆ రెండింటి కామన్ ఫ్యాక్టర్ 1 వచ్చేంత వరకు క్యాన్సిల్ చేసి అప్పుడు m n కంపేర్ చేయండి. m plus n అడిగాడు. అర్థమైందా? క్వశ్చన్ ని లెంతీ చేసుకోవద్దు. మ్యాథ్స్ లో ఎలా సాల్వ్ చేయాలి అంటే వాడు నీకు ఏమి ఇచ్చాడు, ఏం అడిగాడు అవి తీసుకొని సింప్లిఫై చేస్తే చాలు. నువ్వు డైరెక్ట్ గా ఆల్ఫా కనుక్కోవడానికి బీటా కనుక్కోవడానికి పెద్ద పెద్ద యుద్ధాలు చేయొద్దు. అడిగింది ఏంటి? బీటా మైనస్ ఆల్ఫా, సింప్లిఫై చేయండి, సగం క్వశ్చన్ తగ్గిపోతుంది లెంత్. ఇప్పుడు నీకు ఆర్ కావాలి, సో ఆర్ కోసం టచింగ్ ఎక్స్టర్నల్లీ, 2 circles ఆర్ టచింగ్ ఎక్స్టర్నల్లీ. కండిషన్ C1 C2 ఈక్వల్ టు R1 ప్లస్ R2. C1 C2 ఈక్వల్ టు R1 ప్లస్ R2 చేసు. నీకు R ప్లస్ 3 కావాలి, R ప్లస్ 3 వచ్చింది. సబ్స్టిట్యూట్, సింప్లిఫై. ఓకే, ఎస్ అన్న, ఆప్షన్ 3 is correct. ఆప్షన్ 3 is correct. ఎవ్రీవన్ క్లియర్? ఎలా సాల్వ్ చేయాలో అర్థమైందా? కెన్ ఐ గో ఫర్ నెక్స్ట్ వన్? లాస్ట్ స్టెప్ చెప్పరా మ్యామ్? ఏముందమ్మా లాస్ట్ స్టెప్ లో? ఇక్కడ నేను డిస్టెన్స్ కనుక్కున్నా. C1 C2 ఈక్వల్ టు R1 ప్లస్ R2 చేస్తే R ప్లస్ 3 వచ్చింది. హోల్డ్ లో పెట్టా, ఎందుకంటే నీకు కావాల్సింది R ప్లస్ 3 కదా. ఇక్కడ R ప్లస్ 3 కావాలి, సో R ప్లస్ 3 ప్లేస్ లో రూట్ 52 రాసుకున్నా. B మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ అన్నాడు, హోల్ స్క్వేర్ చేసాం, క్యాన్సిల్ చేసాం 4 టేబుల్ తో. క్యాన్సిల్ చేస్తే 9 by 13 వచ్చింది. వాడు అడుగుతుంది 9 plus 13, కంపేర్ దిస్ విత్ m by n. 9 plus 13 అడుగుతున్నాడు. అర్థమైందా? Can I go for next question? Yes, very good, very good, very good. నాతో పాటు చేయండి క్వశ్చన్స్, ట్రై. నీకు ఆ మెథడ్ అర్థమైతే ట్రై చేయండి నాతో పాటు చేయడం. A circle C passes through the points 4, 2, 0, 2 and its center is lying on this. Then the length of the chord of the circle whose midpoint is given. Length of the chord. Length of the chord. గుర్తొచ్చిందా? లెంత్ ఆఫ్ ది కార్డ్ అనగానే బొమ్మ వేసుకోమన్నా ఇందాక. లెంత్ ఆఫ్ ది కార్డ్ అనగా డయాగ్రామ్ వేసుకోండి. నీకు ఈ లెంత్ అడుగుతున్నాడు అంటే వాడు నీకు రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఇచ్చి ఉండాలి, ఈ డిస్టెన్స్ ఇచ్చి ఉండాలి. హూజ్ మిడ్ పాయింట్, ఈ పాయింట్ ఇచ్చాడు 1, 2. అసలైతే ఫస్ట్ సర్కిల్ దగ్గరికి వెళ్దాం రండి. సర్కిల్ C passes through the point 4, 2, 0, 2 and its center is lying on this. ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx. ఇది ఐపీ లో LQs లో చేస్తామే ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ కనుక్కోవడం. సేమ్ అదే 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. పాసింగ్ త్రూ 4, 2. సబ్స్టిట్యూట్ 4, 2 హియర్. ఫోర్ కామన్ క్యాన్సిల్, f ప్లస్ c ఉందిగా, క్యాన్సిల్ అవ్వాలి. లెట్ ఇట్ బి. నెక్స్ట్ పాసింగ్ త్రూ 0, 2. x ప్లేస్ లో 0, y ప్లేస్ లో 2. స్టార్ట్ సాల్వింగ్ ఫాస్ట్. అండ్ ఇట్స్ సెంటర్, సర్కిల్ యొక్క సెంటర్ ఏంటమ్మా? x కోఎఫిషియంట్ సైన్ చేంజ్ బై 2, y కోఎఫిషియంట్ సైన్ చేంజ్ బై 2. Center is on this line 3x plus 2y plus 2. 3x 2y plus 2 minus 3g minus 2f plus 2 equal to 0. ఇప్పుడు ఈ మూడు ఈక్వేషన్లని ఎంత జాగ్రత్తగా సాల్వ్ చేసామనేది ఇంపార్టెంట్. Do 1 minus 2. 1 minus 2 చేయండి. 8g plus 4f plus 20 plus c minus 2. g లేదు,
8f plus 4 plus c. Minus 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 cancel. 8g minus 4f plus 16 equal to 0. ఇక్కడ నుంచి 2 మాత్రమే కామన్ తీయండి. 2 కామన్ తీస్తే 4g minus 2f plus 8 equal to 0. Equation 4. Solve 3 and 4. 4g minus 2f plus 8 equal to 0. Minus 3g minus 2f plus 2 equal to 0. Plus plus minus cancel. 7g g equal to minus 7 by 6. Numerical రాదా? Eight G 4F 20 plus C 8F C 4 8G minus 4F plus 16. 2 common తీస్తే 4G minus 2F 8 minus 3G minus 2F plus 2. G equal to minus 7 by 6. అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే F వస్తుంది. Minus 3G minus 2 into minus 7 by 6 plus 2. Minus 3G plus 7 by 3 plus 2. Minus 13 by 9. సెంటర్ వచ్చింది. రేడియస్ ఆఫ్ ది సర్కిల్ సి కావాలి కదా. ఎఫ్ తీసుకోపోయి సారీ ఎఫ్ లో పెట్టాను, జీలో పెట్టాల్సిందని. వెయిట్ జీ ఈక్వల్ టు మైనస్ 7 by 6 కదా. మైనస్ 7 by 6 మైనస్ 2f ప్లస్ 2 ఈక్వల్ టు 0. క్యాన్సిల్ అయిపోయింది. 7 by 2 ప్లస్ 2 ఈక్వల్ టు 2f. f ఈక్వల్ టు 11 by 4. కరెక్టే కదా. 7 by 2 2f అడిపోయింది ప్లస్ 2. రేడియస్ అంటే అండర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. 49 by 36 121 by 16 c కావాలి. f తీసుకోపోయి ఇందులో పెట్టండి. 4 plus c f అంటే 11 by 4. c equal to minus 26. Minus 26 అంటే plus 26. r equal to 36 16 LCM. $144. అంటే 4 తో మల్టిప్లై చేయాలి. 49 into 4. 196 by 144 9 తో మల్టిప్లై చేయాలి. 1089 by 144 ఏమిరా 6 into 144 ఎంత పెద్దగా రాదే. g equal to 6 by 7.
minus 6 by 7. G equal to minus 6 by 7. G equal to minus 6 by 7 ఇక్కడ పెడితే minus 3 minus 6 by 7 plus 2 equal to 2f. 18 by 7 plus 2 equal to 2f. 18 plus 14 by 7 equal to 2f. F equal to 16 by 7. F equal to వచ్చిన 16 by 7 ఒక చిన్న మిస్టేక్ నాన్న పోతుంది మొత్తం. F equal to 16 by 7 ఇక్కడ పెడితే minus 156 by 7. G value minus 2 నా ఇట్లమ్మా G minus 2 F minus 2 ఎట్ నుంచి ఈ క్యాలిక్యులేషన్ అంతా లేదులే. సెవెన్ జీ ప్లస్ 6 G equal to minus 6 by 7. యా సంథింగ్ ఈజ్ రాంగ్, ఎందుకంటే అంత పెద్దగా రావు క్యాలిక్యులేషన్స్. ఇక్కడైనా క్యాలిక్యులేషన్ పోయిందా? ఫోర్ కామా 2 0 కామా 2. 4 square 16, 2 square 4, 4 2s are 8G plus 4F plus C. 8G plus 4F 20, అది కరెక్టే. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ 0 4 G లేదు, F 2 2s are 4. 0, 2 పాయింట్ అంటే ఏమవుతుంది ఇది 4F. సారీ 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 అది 4F. ఇప్పుడు అయిపోయింది తొందరగా క్యాలిక్యులేషన్. అందుకే చేసేటప్పుడు చాలా జాగ్రత్త చేయాలి, ఇలాంటి మిస్టేక్స్ రావద్దు. 2 2s are 4F. 4F plus C equal to minus 4. 4F plus C అంటే ఏమని రాసుకోవచ్చు అమ్మా? minus 4 రాసుకోవచ్చు. (16 plus 8G equal to 0. G equal to minus 2. G equal to minus 2 ఇక్కడ పెడితే ఇంకోటి C కోసం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కదా, మైనస్ G మైనస్ F. మైనస్ 3G మైనస్ 2F ప్లస్ 2 ఈక్వల్ టు 0. G ఈక్వల్ టు మైనస్ 2 ఇక్కడ పెట్టండి. 6 మైనస్ 2F ప్లస్ 2 ఈక్వల్ టు 0. 8 మైనస్ 2F ఈక్వల్ టు 0. F ఈక్వల్ టు 4. కరెక్టేనా? రైట్ 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 GF రెండు కరెక్టేనా? నెక్స్ట్ ఇప్పుడు F తీసుకొచ్చి ఇందులో పెట్టండి. 4 4s are 16 plus C equal to minus 4. C equal to minus 20. ఇప్పుడు సెంటర్ ఆఫ్ ది సర్కిల్ మైనస్ G కామా మైనస్ F 2 కామా మైనస్ 4. రేడియస్ ఆఫ్ ది సర్కిల్ R ఈక్వల్ టు అండర్ రూట్ G స్క్వేర్ ప్లస్ F స్క్వేర్ మైనస్ C మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 20 అంటే రూట్ 40 రేడియస్.
రేడియస్ ఈజ్ √40. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ లోకి రాండమ్మా. ఇంకా అయిపోలే క్వశ్చన్. ఏమన్నాడు? దెన్ ద లెంత్ ఆఫ్ ది కార్డ్ ఆఫ్ ది సర్కిల్. సో ఇప్పుడు నాకు ఇక్కడ 3 డిస్టెన్స్ లో r √40, ఇది √40. నెక్స్ట్ సెంటర్ తెలుసు 2,4. 2,4 నుంచి 1,2 అనే పాయింట్ కి డిస్టెన్స్ కనుక్కోండి. డిస్టెన్స్ ఈక్వల్ టు 2 - 1 హోల్ స్క్వేర్ 4 - 2 హోల్ స్క్వేర్ 1 + 2 స్క్వేర్ 4 √5. ఇది నాకు √5 వచ్చింది. ఇప్పుడు నాకు L కావాలి. ఫార్ములా ఏంటి? r² = L² + d². r² ఎంత? 40. L² మనకు కావాలి. d² ఎంత? 5. 35 = L². L = √35. Length of the chord of the circle whose midpoint is given. నేను అదే చెప్తున్నా మ్యామ్, ఇలా చెప్పాలి, ఇక్కడ కాదు. అయితే ఇన్స్టెడ్ ఆఫ్ ఫైండింగ్ డిస్టెన్స్ లైక్ దిస్, బట్ యాక్చువల్లీ ఇది కరెక్టే. సెంటర్ నుంచి దానికి డిస్టెన్స్ అంతే. సెంటర్ 2, -4 కదా. దిస్ ఈజ్ మైనస్, రైట్? 2, -4. x2 - x1 హోల్ స్క్వేర్ y2 - y1 హోల్ స్క్వేర్ 6. 6 స్క్వేర్ అంటే 36, అంటే √37. So this is 37. L² = 3. L = √3. L అంటే ఏంటి? కేవలం ఇదే. నాకు టోటల్ లెంత్ ఆఫ్ ది కార్డ్ కావాలంటే అక్కడ ఒక √3, ఇక్కడ ఒక √3. టోటల్ ఆన్సర్ 2 times of √3. టోటల్ ఆన్సర్ 2 times of √3. ఆప్షన్ 3 is correct. ఓకేనా? టోటల్ 2 times of √3. అర్థమైందా ఏం చేసాము? ఇది మీకు జనరల్ ఐపీ క్వశ్చన్. ఐపీలో ఇలాంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తుంది ఒక ఎల్ఏక్యూ. ఏంటది? సర్కిల్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ ఇచ్చి సెంటర్ లయింగ్ ఆన్ ది పాయింట్ అంటాడు, ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ అంటాడు. అయితే మనకి ఈక్వేషన్ దాకా అక్కర్లే, సెంటర్ రేడియస్ కనుక్కుంటే చాలు. అడిచ్చిన 3 ఇన్ఫర్మేషన్ నుంచి GFC రాసుకున్నాం, సెంటర్ రేడియస్ రాసుకున్నాం. సెంటర్ రేడియస్ రాసుకున్నాము. లెంత్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్ అనగానే డయాగ్రామ్ వేసుకోండమ్మా. డయాగ్రామ్ వేసుకొని ఇప్పుడు ఇందులో నీ దగ్గర ఏముంది, ఏం కనుక్కోవాలి, జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ దస్. ఇందులో ఏమి ఇచ్చాడో ఏం కనుక్కోవాలి. ఓకే, దాని ఒక్కదాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. రేడియస్ వచ్చింది మనకి. నెక్స్ట్ దీని నుంచి దీనికి డిస్టెన్స్, పాయింట్ టు లైన్ డిస్టెన్స్, బట్ నాకు ఇది మిడ్ పాయింటే తెలుసు. సో ఈ డిస్టెన్స్, ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ కనుక్కున్నాను, D వచ్చింది. ఇప్పుడు నాకు ఇది కావాలి. ఇది L, ఇది L. టోటల్ లెంత్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్ 2L మనకి. ఓకేనా? ఇది L, ఇది L. టోటల్ 2L మనకు కావాలి. సో ఫస్ట్ L కనుక్కున్నాము. L + L 2L. క్లియర్? అర్థమైందా ఎవ్రీవన్? కెన్ ఐ గో ఓవర్ నెక్స్ట్ క్వశ్చన్? ఇది అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చేద్దామా? ఎస్ ఎస్, వెరీ గుడ్ వెరీ గుడ్. ఎక్స్ యాక్సిస్ కి కింద ఉందంట సర్కిల్. ఇది నీ సర్కిల్. టచింగ్ ఎక్స్ యాక్సిస్ ఎట్ A,0. అది సర్కిల్. ఓకే, కట్టింగ్ అండ్ ఇంటర్సెప్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ B, అంటే నాకు హాఫ్ కావాలి. ఇంటర్సెప్ట్ అనగానే హాఫ్. లెంత్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్ B/2. ఇక్కడ సెంటర్ ఉంటది. సెంటర్ ఏమని తీసుకోవచ్చమ్మా? A,K తీసుకోవచ్చా? ఎందుకంటే ఇది ఏనే కంటిన్యూ అవుతుంది కదా. సో కెన్ ఐ టేక్ సెంటర్ A,K? దట్టు ఇది కింద ఉంది, సో మైనస్. A, -K తీసుకోవచ్చా?
రైట్ రైట్. మన ట్రయాంగిల్ వచ్చేసిందా మనకి? గాట్ ఆ ట్రయాంగిల్ రైట్. లెంత్ b/2 ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంతమ్మా? ఏ యూనిట్స్? డిస్టెన్స్ ఈక్వల్ టు ఏ, రేడియస్ r అంతే ఉంచేసుకుందాం. r ఈజ్ నథింగ్ బట్ k కదా డిస్టెన్స్. టచింగ్ ఎక్స్ యాక్సిస్ అంటే y కోఆర్డినేటేగా రేడియస్, సో రేడియస్ k. క్లియర్? 3. లెంత్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్ b/2, డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ టు దిస్, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఏ యూనిట్స్, రేడియస్ r ఈజ్ నథింగ్ బట్ k. ఎక్స్ యాక్సిస్ ని టచ్ అవుతుంది అంటే y కోఆర్డినేట్ ఈజ్ మై డిస్టెన్స్ రైట్. y కోఆర్డినేట్ ఈజ్ మై డిస్టెన్స్, y కోఆర్డినేట్ ఈజ్ మై డిస్టెన్స్ తీసుకున్నాం. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ ఏమన్నాడు? 2a, b² కావాలి మనకి. ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. ఫస్ట్ ఇక్కడ నుంచి ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఉంది. సెంటర్ x కోఎఫిషియంట్ సైన్ చేంజ్ బై 2, y కోఎఫిషియంట్ సైన్ చేంజ్ బై 2. రేడియస్ అండర్ రూట్ ఆఫ్ g² ప్లస్ f² మైనస్ c గామా. ఇవి మనకు తెలిసింది. ఓకే, ఆల్ఫా బీటాల్లోనే వచ్చింది ఆన్సర్ అయితే మనకి. మనకేం తెలుసు? టచింగ్ ఎక్స్ యాక్సిస్ అంటే, y కోఆర్డినేట్ ఈజ్ మై రేడియస్ రైట్. టచింగ్ ఎక్స్ యాక్సిస్ అంటే y కోఆర్డినేట్ ఏదైతే ఉందో అదే కదా రేడియస్. టచింగ్ ఎక్స్ యాక్సిస్ y కోఆర్డినేట్ ఏదైతే ఉందో అదే కదా మన రేడియస్. అంటే రేడియస్ b/2 ఈక్వల్ టు α²/4 β²/4 మైనస్ గామా. స్క్వేరింగ్ ఆన్ బోత్ ది సైడ్స్, b²/4 α²/4 β²/4 మైనస్ గామా. గామా ఈక్వల్ టు α²/4, α² ఈక్వల్ టు 4 గామా. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది. ఓకేనా? క్లియర్? ఆర్ ఎల్స్ ఇట్లా చేసేది కన్నా మనం సెంటర్ ఏమని తీసుకున్నాం? a, -r or a, -k. ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విత్ ద సెంటర్ a, -k అండ్ రేడియస్ k యూనిట్స్. సర్కిల్ ఈక్వేషన్ ఏమవుతుందమ్మా? x - a హోల్ స్క్వేర్ y ప్లస్ k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు k స్క్వేర్. If I expand x² minus 2ax plus a square, y square plus 2yk plus k square equal to k square. Cancel. X square plus y square 2ky minus 2ax plus 2ky plus a square equal to 0. గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఏమి ఇచ్చాడు మనకి? x² ప్లస్ y² మైనస్ αx βy ప్లస్ గామా ఈక్వల్ టు 0. సో ఇఫ్ ఐ కంపేర్ దీస్ టూ, ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఆల్ఫా ఈక్వల్ టు 2a, బీటా ఈక్వల్ టు 2k, గామా ఈక్వల్ టు a². రైట్? నాకు కావాల్సింది 2a అంటే ఆల్ఫా. అంటే ఈ ఫస్ట్ 2 ఆప్షన్స్ వెళ్ళిపోయాయి. 2a అంటే ఆల్ఫా, ఇది గాని 2a, b², 2a వచ్చేసింది. ఇప్పుడు b² కావాలి. దానికోసం ఈ ఇన్ఫర్మేషన్ ఉంది. మనకేం తెలుసు? r² ఈక్వల్ టు l² ప్లస్ d². r² అంటే k² ఈక్వల్ టు l² అంటే b²/4 ప్లస్ d² అంటే a².
ఇక్కడ నుంచి బి స్క్వేర్, బీటా స్క్వేర్ అంటే 4k స్క్వేర్ రాసుకోవచ్చు కదా. కే స్క్వేర్ అంటే బీటా స్క్వేర్ బై 4. సో కే స్క్వేర్ అంటే బీటా స్క్వేర్ బై 4 ఈక్వల్ టు బి స్క్వేర్ బై 4. ఏ స్క్వేర్ అంటే గామా. బీటా స్క్వేర్ ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ 4 గామా. బి స్క్వేర్ ఈక్వల్ టు బీటా స్క్వేర్ మైనస్ 4 గామా. బీటా స్క్వేర్ మైనస్ 4 గామా అంటే ఆప్షన్ 4 ఈజ్ యువర్ ఆన్సర్. ఆప్షన్ 4 నానా, 4 2 కాదు. ఆప్షన్ 4 ఈజ్ యువర్ ఆన్సర్. సి, ఈ దీంతో పనిలేదు మనకి. వాడు సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చాడు, ఓకేనా. మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తో మనం సర్కిల్ ఈక్వేషన్ రాసుకున్నాం. సర్కిల్ విత్ సెంటర్ a, -k. ఎలా రాసాం సెంటర్? టచింగ్ ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ ని టచ్ అవుతుంది నాకు. ఎక్స్ యాక్సిస్ ని టచ్ అవుతుంది అంటే నాకు y కోఆర్డినేట్ ఈజ్ మై రేడియస్. సో a, -k సెంటర్, ఎక్స్ యాక్సిస్ కింద ఉంది అన్నాడు కాబట్టి -k, రేడియస్ k యూనిట్స్. ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ రాసుకున్నాం, వాడిచ్చిన దాంతో కంపేర్ చేసాం. ఎవ్రీవన్ క్లియర్? ఇక్కడ దాకా క్లియరా? కంపేర్ చేసుకుంటే నాకు ఈ 3 వాల్యూస్ వచ్చాయి. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్ బి అన్నాడమ్మా. లెంత్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్ బి అంటే ఈ టోటల్ లెంత్ నీకు బి. ఈ టోటల్ లెంత్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్, ఈ టోటల్ లెంత్ నీకు బి. టోటల్ బి అంటే ఇక్కడ b/2, ఇక్కడ b/2. టోటల్ బి అంటే వాట్ డస్ ఇట్ మీన్? ఇక్కడ b/2, ఇక్కడ b/2 నాకు కదా. సో నాకు ఇక్కడ b/2 వచ్చింది. రేడియస్ ఈజ్ నథింగ్ బట్ k. నెక్స్ట్ ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఏ యూనిట్సే కదా, ఇదే కదా డిస్టెన్స్, ఏ యూనిట్స్ రాసుకున్నాము. మనకు తెలిసిన రిలేషన్ నుంచి రాసుకున్నాము. బి స్క్వేర్ వచ్చింది, కంపారిజన్ తో 2a వచ్చింది. 2a, బి స్క్వేర్ వాల్యూ అడుగుతున్నాడు. అర్థమైందా ఎలా చేసామో? అండర్స్టూడ్? ఎట్లా సాల్వ్ చేసామో అర్థమైందా అమ్మా? Can I go for next one? Done? Square is inscribed in a circle. ఒక సర్కిల్ లోపల స్క్వేర్ ఉంది. ఇది నా సర్కిల్. ఈ సర్కిల్ లోపల ఒక స్క్వేర్ ఉంది. డన్. సర్కిల్ లోపల స్క్వేర్ ఉంది. vertices of a square A, B, C, D. ఏమిచ్చాడు? సర్కిల్ ఉంది కదా. ఫస్ట్ సర్కిల్ సెంటర్ రేడియస్ రాయండి. సెంటర్ x కోఎఫిషియంట్ సైన్ చేంజ్ బై 2, y కోఎఫిషియంట్ సైన్ చేంజ్ బై 2. రేడియస్ g² ప్లస్ f² మైనస్ c. రేడియస్ 2 యూనిట్స్. రేడియస్ 2 యూనిట్స్, ఓకేనా? రైట్. సో రేడియస్ ఆఫ్ ది సర్కిల్ విచ్ ఈజ్ నథింగ్ బట్ టోటల్ డయాగ్నల్ లెంత్ 2 యూనిట్స్ అమ్మా. అంటే సైడ్ ఆఫ్ ది స్క్వేర్ కనుక్కోండి. టోటల్ డయాగ్నల్ 2 యూనిట్స్. అండ్ నాకు ఈ సెంటర్ తెలుసు 5, 3. సైడ్ కావాలి అంటే ఇదొక x, ఇదొక x అనుకుంటా. పైథాగరస్ థీరం x² ప్లస్ x² ఈక్వల్ టు 2² 4. 2x² ఈక్వల్ టు 4, x² ఈక్వల్ టు 2, x ఈక్వల్ టు √2. సో సైడ్ వచ్చేసరికి నాకు √2. ఏం కావాలి మనకి? పాయింట్స్ కావాలి, వర్టిసెస్ కావాలి కదా. √2 వచ్చింది మనకి. నెక్స్ట్ ఓకే, ఇచ్చాడు కదా. వన్ సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఈస్ ప్యారలల్ టు దిస్ లైన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది అనుకున్నా నేను ఆ లైన్.
ఏంటదమ్మా అది x మైనస్ వై ప్లస్ 3 ఈక్వల్ టు 0. అంటే నాకు ఇప్పుడు ఈ లైన్ ఏమవుతుంది x మైనస్ వై ప్లస్ k1 ఈక్వల్ టు 0. ఈ లైన్ ఏమవుతుంది x మైనస్ వై ప్లస్ k2 ఈక్వల్ టు 0 కదా, రైట్. సిమిలర్లీ ఈ లైన్ పర్పెండిక్యులర్ కదా, ఇదేమవుతుంది x కోఎఫిషియంట్ y కోఎఫిషియంట్ చేంజ్ అవుతాయి. అంటే x ప్లస్ వై ప్లస్ k3 ఈక్వల్ టు 0. ఇది వచ్చేసరికి x ప్లస్ వై ప్లస్ k4 ఈక్వల్ టు 0. 4 ఈక్వేషన్స్ క్లియరా? నాకు ఇచ్చిన క్లూ ఏంటంటే ఒక లైన్ ప్యారలల్ గా ఉంది అన్నాడు. ప్యారలల్ అంటే x కోఎఫిషియంట్ y కోఎఫిషియంట్ చేంజ్, కాన్స్టాంట్ డిఫరెంట్. నెక్స్ట్ ఇప్పుడు AD కి పర్పెండిక్యులర్ DC. పర్పెండిక్యులర్ లైన్ అంటే మా x కోఎఫిషియంట్ y కోఎఫిషియంట్ చేంజ్ అవుతాయి, y కోఎఫిషియంట్ ముందు ప్లస్ వస్తుంది. సో x ప్లస్ వై ప్లస్ k4 ఈక్వల్ టు 0. డన్. ఇప్పుడు నీకు k1 k2 k3 k4 కావాలి, రైట్. √2 వచ్చింది కదా మనకి, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 కదా, సో ఇక్కడ నుంచి ఇక్కడికి 2, సో టోటల్ 4 స్క్వేర్. 4 స్క్వేర్ అంటే 16. 2x స్క్వేర్ ఈక్వల్ టు 16, x స్క్వేర్ ఈక్వల్ టు 8, x ఈక్వల్ టు √8. సో ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఈ డిస్టెన్స్ కనుక్కుంటా పాయింట్ నుంచి దీని మీదకి. ఇది టోటల్ √8 అమ్మా, అంటే హాఫ్ ఎంత? ఇది టోటల్ √8. నాకు √8 లో ఇది హాఫ్, ఇది కదా టోటల్, ఇది టోటల్, ఇందులో హాఫ్. √8 లో హాఫ్ నాకు x/2 కావాలి. √8/2 విచ్ ఈస్ నథింగ్ బట్ √2. ఈ డిస్టెన్స్ √2 మనకి. సో పాయింట్ నుంచి లైన్ మీదకి, ఇక్కడ నుంచి ఇక్కడికి √2నే, ఇక్కడ నుంచి ఇక్కడికి √2ఏ, ఇక్కడ నుంచి ఇక్కడికి √2నే, ఇక్కడ నుంచి ఇక్కడికి √2నే మనకి, రైట్. సో అన్ని √2లే మనకి. 5,3 అనే పాయింట్ నుంచి ఈ లైన్ మీదకి డిస్టెన్స్. సో x ప్లస్ వై ప్లస్ ఆ రెండింటికి డైరెక్ట్ అనుకుంటున్నాడు, k3 కి k4 కి, దాన్ని k అనుకుందాం, బై √2 ఇజ్ ఈక్వల్ టు √2. డన్. 5,3 అనే పాయింట్ నుంచి కదా 8 ప్లస్ k బై √2 ఈక్వల్ టు √2. 8 ప్లస్ k ఈక్వల్ టు 2 ఇంటూ √2 మోడ్ కదా, ప్లస్ ఆర్ మైనస్. 8 ప్లస్ k ఈక్వల్ టు ప్లస్ 2, 8 ప్లస్ k ఈక్వల్ టు -2. అంటే 8 ఈక్వల్ టు -6, k ఈక్వల్ టు -6, k ఈక్వల్ టు -10, k ఈక్వల్ టు -10. సో ఈ రెండు వచ్చేసాయి. ఈ లైన్ ఈక్వేషన్ వచ్చేసరికి x ప్లస్ వై -10 ఈక్వల్ టు 0. ఈ లైన్ వచ్చేసరికి x ప్లస్ వై -6 ఈక్వల్ టు 0. సిమిలర్లీ దీని నుంచి ఇక్కడికి కూడా డిస్టెన్స్ √2నే. x ప్లస్ వై ఆ కాన్స్టాంట్ x మైనస్ వై ఆ కాన్స్టాంట్ c అనుకుందాం, బై √2 ఈక్వల్ టు √2. 5,3 కదా, 5 - 3 ప్లస్ c ఈక్వల్ టు 2, ప్లస్ ఆర్ మైనస్ 2 ప్లస్ c ఈక్వల్ టు ప్లస్ 2, 2 ప్లస్ c ఈక్వల్ టు -2, c ఈక్వల్ టు -4, c ఈక్వల్ టు 0. సో ఈ ఈక్వేషన్ ఏమొచ్చింది మనకి, x మైనస్ వై ఈక్వల్ టు 0. ఇది వచ్చేసరికి x మైనస్ వై -4 ఈక్వల్ టు 0. 4 సైడ్స్ ఈక్వేషన్స్ వచ్చాయి. సింప్లిఫై చేస్తే 4 పాయింట్స్ వస్తాయి, వాటి సమేషన్ చెయ్యాలి. ఒక్కసారి మళ్ళీ చెప్తున్నా చూడండి, మళ్ళీ k c ఏం అనుకోవద్దు. k ఈజ్ నథింగ్ బట్ k3 k4 రెండు ఆన్సర్లు ఇక్కడ నుంచి వచ్చాయి. c ఈజ్ నథింగ్ బట్ k1 k2 ఆన్సర్లు ఇక్కడ నుంచి వచ్చాయి. రెండు రాసే బదులు ఒకటే రాశాను. మళ్ళీ చెప్తున్నాను చూడండి ఒకసారి. ఏమైంది, సర్కిల్ లోపల నాకు స్క్వేర్ ఉంది, రైట్. సర్కిల్ లోపల నాకు స్క్వేర్ ఉంది. ఇప్పుడు నేనేం చేశానంటే ఈ స్క్వేర్ యొక్క సెంటర్ రేడియస్ కనుక్కున్నా. స్క్వేర్ సెంటర్ 5,3, రేడియస్ 2 యూనిట్స్, అంటే టోటల్ డయామీటర్ 4 యూనిట్స్. నాకు టోటల్ డయామీటర్ 4 యూనిట్స్. అక్కడ నుంచి చేస్తే సైడ్ √8 వచ్చింది. ఇది మొత్తం కదమ్మా సైడ్, ఇందులో హాఫ్ ఇది √2, రైట్. టోటల్ √8
హైట్ హాఫ్ రూట్ 2. సో ఇక్కడ నాకు రూట్ 2 అంటే సెంటర్ నుంచి ఈ లైన్ మీదకి డిస్టెన్స్ రూట్ 2. మోడ్ ఉంది కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ అంటే నాకు ఇది రెండు ఒకటే ఆన్సర్స్ వచ్చేస్తాయి. ఏబిసిడి మోడ్ ఉంది తీసేస్తే ప్లస్ ఆర్ మైనస్ ఏబిసిడి దీని డిస్టెన్స్ వచ్చేసింది నాకు. ఆ రెండు ఈక్వేషన్స్ వచ్చేసాయి. సిమిలర్లీ ఇన్ ద సేమ్ వే ఇక్కడ రూట్ 2 ఇక్కడ రూట్ 2. సో ఈ రెండు ఈక్వేషన్స్ కలిపి సింగిల్ ఈక్వేషన్ తీసుకున్నా. సేమ్ ఈ సెంటర్ నుంచి దీని మీదకి డిస్టెన్స్ చేస్తే వచ్చాయి. సో ఫైనల్ గా 4 ఈక్వేషన్స్ వచ్చాయి మనకి. ఆ 4 ఈక్వేషన్స్ ఏంటవి? ఒకటి ఎక్స్ ప్లస్ వై minus 10 equal to 0, x plus y minus 6 equal to 0, x minus y equal to 0, x minus y minus 4 equal to 0. ఈ ఈక్వేషన్స్ ని సింప్లిఫై చేస్తే ఏబిసిడి పాయింట్స్ వస్తాయి. వాడు అడుగుతుంది ఏంటంటే xi స్క్వేర్ ప్లస్ yi స్క్వేర్ అంటే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ x2 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్ ప్లస్ x3 స్క్వేర్ ప్లస్ y3 స్క్వేర్ ప్లస్ x4 స్క్వేర్ ప్లస్ y4 స్క్వేర్ అవన్నీ యాడ్ చేయమంటున్నాడు. అర్థమైందా?